నమస్కారం. రాఖీ పౌర్ణిమ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అన్నా చెల్లెలి ప్రేమకు రక్త సంబంధానికి ప్రతీకగా మనం రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాము. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశం మొత్తం కూడా ఈ రాఖీ ఫెస్టివల్ని ఎంతో ఘనంగా చేసుకుంటూ ఉంటారు. మరి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి రాఖీ పౌర్ణమి విశిష్టతను తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం అండి. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మొదటగా రాఖీ పండుగ విశిష్టతను తెలియజేయండి స్వామి. రాఖీ పౌర్ణమి సాధారణంగా ఇది రాఖీ పౌర్ణమి అని అంటేనే అన్నా చెల్లెలకి ఆత్మీయత అనురాగాలకి సంబంధించినటువంటి పండుగగా చెప్పబడుతుంది. అయితే ఈ యొక్క రాఖీ పౌర్ణమిగా జరుపుకునేటువంటి పండుగ ఏదైతే ఉందో అది మనకు ఉత్తరాది ప్రాంతం నుంచి వచ్చినటువంటి విధానంగా మనకు కనబడుతూ ఉంటుంది. సాధారణంగా ఈ యొక్క ఉపాకర్మ అనేటువంటి యొక్క కార్యక్రమంతో ఉపనయనం సంస్కారం అయిన తర్వాత ఈ శ్రావణ పౌర్ణమి రోజున చాలామంది ఉపాకర్మని ఆచరిస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ఉపనయన సంస్కారం ఉత్తరాయణ పుణ్యకాలంలోనే జరిపించాలమ్మా. జరిపించిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ ఉపనయన సంస్కారం అయినటువంటి వటువు విద్యాభ్యాసానికి వెళ్ళాలి కదా. విద్యాభ్యాసానికి వెళ్ళే సందర్భంలో ఈ శ్రావణ పౌర్ణమి రోజున చిన్నపాటి తంతు మళ్ళీ ఉపనయన సంస్కారం లాగానే చిన్నపాటి తంతు ప్రక్రియను ప్రారంభించి పూర్తి చేసి తిరిగి వేదాభ్యాసానికో లేకపోతే ఏదైనా విద్యాలయాలకో పంపించేటువంటి ఆనవాయితీగా వచ్చేటువంటి పండుగగా ఈ యొక్క దక్షిణ రాష్ట్రాల్లో మనం జరుపుకునేటువంటిది. కాలక్రమేణా ఇది రాఖీ అన్నా చెల్లెలకి అనుబంధానికి ప్రతీకగా మనం చెప్పుకుంటుంటాం. లేదా ఇక్కడ గమనించాల్సిందంటే సోదర సోదరి మధ్య ఉన్నటువంటి బంధమే కాకుండా ఈ యొక్క రాఖీ పౌర్ణమి జరుపుకునేటువంటి పండుగలో ముఖ్యంగా గమనించేది చాలా మనకు పురాణాల ఇతిహాసాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈ శ్రావణ పౌర్ణమికి కొన్ని జరిగినటువంటి సంఘటనలు కనుక మనం లింక్ను కనుక మనం చూసుకున్నట్లయితే ఇది కేవలం సోదర సోదరి మధ్య ఉన్నటువంటి అనుబంధమే కాకుండా ఒక భార్య భర్తకి మధ్య ఉన్నటువంటి అనుబంధానికి ప్రతీకగా, అలాగే స్నేహితుడు స్నేహితురాలికి ప్రతీకగా మధ్య ఉన్నటువంటి బంధానికి, అలాగే గురువుకి శిష్యునికి మధ్య ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలకి ప్రతీకగా జరుపుకునే పండుగగా కూడా ఈ విధంగా శ్రావణ పౌర్ణమిని మనం జరుపుకోవచ్చు. అంటే శ్రావణ పౌర్ణమి రోజున సోదరునికి రక్షగా కట్టినటువంటి అనే అర్థం ఏంటంటే రక్షగా కట్టేటప్పుడు నీ నుంచి కూడా నేను రక్షణని కోరుతున్నాననే భావమే కదా. ఆ యొక్క సంవత్సరం అంతా కూడాను సోదరికి రక్షగా ఉంటాడనే భావంతోనే కదా ఈ యొక్క సోదరునికి కట్టేటువంటిది. అట్లాగే కేవలం సోదర సోదరికే కాకుండా భర్త ఎల్లప్పుడూ భార్యకి రక్షగా ఉండాలి. అలాగే గురువు శిష్యుడి మీద ఎల్లప్పుడూ ప్రేమ అభిమానంతో ఉండాలి. అలాగే ఒక స్నేహితురాలి మధ్య కూడా అవినాభావ సంబంధంగా ఆ యొక్క రక్షగా ఉండేటువంటి విధానం కూడా మనకు చెప్పబడి ఉంటుంది. అయితే ఇక్కడ కేవలం రక్త సంబంధమనే కాకుండా కేవలం భావాలు కలిసినటువంటి విధానంతో కూడా ఈ యొక్క వ్రత విధానాన్ని కూడాను ఆచరించవచ్చు, ముఖ్యంగా ఈ రాఖీ పౌర్ణమి. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఎప్పటి నుంచి ప్రారంభమైంది అనేటువంటిది ఇతమిద్ధంగా తెలియకపోయినా కొన్ని జరిగినటువంటి సంఘటనలు కనుక మనం పరిశీలించినట్లయితే బలిచక్రవర్తి మనకు తెలుసు కదమ్మా. ఈ బలిచక్రవర్తి అమేయమైనటువంటి విష్ణు భగవానుడి యొక్క ప్రీతిని పొందాడు. అనగా గొప్ప భాగవతోత్తముడు ఈ బలిచక్రవర్తి. అనగా విష్ణు భగవాన్ని గొప్పగా పూజ చేసేవాడు, ఆరాధించేవాడు. ఆ విధంగా తన యొక్క భక్తి ప్రపత్తుల చేత ఆ విష్ణు భగవానుడే రక్షగా తన యొక్క నగరానికి పెట్టుకోగలిగాడు. అంతటా వైకుంఠం నుంచి వెళ్ళిపోయినటువంటి విష్ణు భగవానుడు ఎక్కడ ఉన్నాడని తెలుసుకునే ఉద్దేశంలో భాగంగా లక్ష్మీదేవి తెలుసుకున్నది బలిచక్రవర్తి నగరానికి రక్షకుడుగా ఉన్నాడని. మరి అటువంటి భాగవతోత్తములకి ఒక లక్షణం ఉంటుందమ్మా. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి రోజున ఎవరు వచ్చి ఏది అడిగినా కానీ ఇచ్చేస్తారు. అట్లాగే ప్రహ్లాదుడు అడిగిన విధంగానే కదా ప్రహ్లాదుడి దగ్గరికి వచ్చి నీ యొక్క శీలము కావాలని అడిగారు. అంటే మనిషి యొక్క శీలం వెళ్ళిపోయింది అని అంటే శీలం అంటే క్యారెక్టర్ అంటే ఏంటి? తను ప్రవర్తించే తీరు అని అర్థం. మనం శీలంగా చెప్పుకునే ఈ లోక్యంలో వాడే పదం యొక్క అర్థం కాదు. శీలం అంటే మనిషి యొక్క విధానం అని అర్థం. ఆ విధంగా అతని యొక్క ప్రవర్తన వెళ్ళిపోతే అన్నీ అతని నుంచి వెళ్ళిపోయాయి. అలాగా ఒక మనిషిని ఆ యొక్క కోరికల స్వభావంలో ఆ ద్వాదశి తిథి రోజున భాగవతోత్తములు ఎవరు ఏది అడిగినా ఇస్తారు. ఆ విధంగా మహాలక్ష్మి అమ్మవారు ఆ విధంగా ద్వాదశి తిథి రోజున సమాయత్తమైనది. ఆ విధంగా సమాయత్తమైన తరువాత అప్పుడు
బలిచక్రవర్తిని కోరిక అడిగింది. నీవు అప్పుడు ఏమని అడిగిందనంటే రక్షగా కట్టింది. రక్షగా కట్టినటువంటి సందర్భంగా ఏం వరం కావాలమ్మా అని అడిగినప్పుడు, నా భర్త, నేను సాక్షాత్తు లక్ష్మీదేవినయ్యా, నా భర్త నీ దగ్గర బందీగా నీ యొక్క రాజ్యానికి రక్షకుడుగా ఉన్నాడు, కాబట్టి అతన్ని విడుదల చేయనగా అతను విష్ణు భగవానుడు విడుదలైనటువంటి తిథి ఈ శ్రావణ పౌర్ణమి తిథి. ఈ విధంగా చెప్పబడి ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ పౌర్ణమిని మనకు ఒక రావణ సంగ్రామంలో ముఖ్యంగా యుద్ధం జరగడానికి, ఎందుకంటే దసరా నవరాత్రుల్లో యుద్ధం జరిగినట్టుగా మనకు చెప్పబడి ఉంది రావణ యొక్క యుద్ధం. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈ సరైనటువంటి సమయంలో శ్రావణ పౌర్ణమి తిథి రోజున రక్ష కట్టలేదు శూర్పణఖ, భద్రాకరణంలో ఉండగా కట్టింది. కాబట్టి రావణ సంగ్రామంలో రావణుడు నిహతుడైపోయాడు. కాబట్టి రాఖీ పౌర్ణమికి అంతటి గొప్ప శక్తి కలిగినటువంటిది. ఇక ప్రధానంగా ఇతివృత్తంగా మనం చూసుకున్నట్లయితే ఉత్తరాది ప్రాంతం నుంచి, అనగా హిస్టారికల్గా మనం చూసుకుంటే అలెగ్జాండర్కి సంబంధించినటువంటిది, అలాగే పురుషోత్తముడికి రాఖీ కట్టినటువంటిది, ఈ విధంగా మనకు చెప్పబడి ఉన్నది. అలెగ్జాండర్ సోదరి, ఈ విధంగా చెప్పబడి ఉంది. కాబట్టి మనకు ప్రత్యక్షంగా మనకు పురాణాన్ని మనం గమనించకపోయినా చారిత్రక కథనం ప్రకారము ఈ యొక్క రాఖీ పౌర్ణమి కట్టడం అనేటువంటిది సోదర సోదరి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధంగా జరుపుకుంటూ వస్తున్నారమ్మా. అలానే స్వామి, గత సంవత్సరం కూడా మన రాఖీ పౌర్ణమి సమయంలో అంటే సరైన సమయాన్ని పాటించలేదు, ఇది సరైన సమయం కాదు, ఇది దోషకాలం అని చాలా రకాల రూమర్స్ కూడా వచ్చాయి. మరి ఈ సంవత్సరం వచ్చేటువంటి రాఖీ పౌర్ణమి రోజు ఏది సరైన సమయము, సరైన రక్షాధారణ ఎలా చేయాలి? ఇప్పుడు ఈ రాఖీ పౌర్ణమి అనేటువంటిది ఎందుకు కడతామమ్మా? ఏ యొక్క స్త్రీమూర్తి అయితే ఎదుటి మనిషికి సోదరుడు కావచ్చు, భర్త కావచ్చు, శిష్యుడు కావచ్చు, గురువు శిష్యుడు కావచ్చు, స్నేహితుడు అయినా కావచ్చు, ఆ స్త్రీమూర్తి రక్షగా కట్టేటప్పుడు ఏం కోరుకుంటుంది? ఎదుటి వ్యక్తి నుంచి రక్ష కోరుకుంటుంది. అలాగే తాను ఎవరికైతే రాఖీ కడుతున్నదో, అనగా రక్ష కడుతున్నదో, ఆ వ్యక్తి కూడా చక్కగా జీవించాలనే భావంతోనే కడుతుంది. కేవలం ఎదుటి నుంచి వచ్చేటువంటి రక్షే స్వార్థం కాకుండా తను కూడా బాగుండాలనేటువంటి కడుతుంది. ఇటువంటి చేస్తున్నప్పుడు, ఒక పని చేస్తున్నప్పుడు మంచి సమయం అనేటువంటిది కావాలి. ఎందుకంటే ఆ రక్ష కట్టినటువంటి ముహూర్త ప్రభావం మళ్ళీ తిరిగి వచ్చే శ్రావణ పౌర్ణమి వరకు నిలిచి ఉంటుందట. కాబట్టి ఏ సమయంలో కట్టాలి అనుకున్నప్పుడు దానికి శుభ సమయాన్ని పాటించుకోవాలి. అయితే ఈసారి రాఖీ పౌర్ణమి మనకు 19వ తారీఖు రోజున సోమవారం నాడు వచ్చింది. అయితే భద్రాకరణం అనేటువంటిది కూడా ఉందమ్మా. భద్రాకరణం ఇంతకుముందు చెప్పుకున్నాం, రావణాసుడికి శూర్పణఖ కట్టినటువంటిది. కాబట్టి భద్రాకరణం ఎప్పటి వరకు ఉంటుంది? 1:32 వరకు ఉంది భద్రాకరణం ఆ రోజున. కాబట్టి ఉదయం పూట రాఖీ కట్టేటువంటి సమయం మాత్రం కాదని చెప్పవచ్చు. అయితే సోదరుని ఇంటికి పిలిపించి భోజన తాంబూలాదులన్నీ ఇచ్చిన తర్వాత రాఖీ కట్టాలి. కాబట్టి ముందుగానే సోదరుడికి ఆ సమయం చెప్పేసేసి ఏ సమయంలో కట్టాలి అనేటువంటిది మనం చెప్పాలి. అయితే ఏ సమయంలో కట్టాలి అని అంటే తగు సమయాలు చూసుకోవాలమ్మా. కట్టేటువంటిది ముహూర్త బలము చక్కగా ఉండాలి. ఎందుకంటే వీక్షించేటువంటి 10 టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఏ మంచి పని చేసినా ముహూర్త బలం అనేటువంటిది కావాలి. ఆ ముహూర్తానికి ఆయుష్ ఉండాలి. మన ప్రారంధం, భారతదేశం యొక్క ప్రారంధం సరిగ్గా లేకపోవడం వల్ల శృంగేరి పీఠాధిపతులు నిర్ణయించినటువంటి ముహూర్తానికి హరిహర బుక్కరాయల వారు ముహూర్తంగా రాజ్యస్థాపన చేయలేదు. సరైన ముహూర్తానికి, ముహూర్త లోపము కాదు, చేసే సమయానికి చేయలేకపోవడం వల్ల అప్పుడు శ్రీ విద్యారణ్య స్వాముల వారు భవిష్యత్తును ఆలోచించి ఈ యొక్క హైందవ స్థాపన అంటే అప్పుడు తురుష్కులు బాగా ఇబ్బంది పెడుతున్నారు మనల్ని, కాబట్టి హిందూ స్థాపన కావాలి, హిందూ రాజ్యం కావాలని చెప్పి స్థాపన కోసం శృంగేరి పీఠాధిపతులను అడిగితే ఒక ముహూర్తం చెబితే కొన్ని కారణాల వల్ల ముహూర్తానికంటే ముందుగానే ప్రతిస్పందించి ఆ యొక్క రాజ్యస్థాపన ముహూర్తం చేపట్టారు. చేపట్టినప్పుడు ఏం జరిగిపోయింది? 400 సంవత్సరాలు మాత్రమే ఈ యొక్క హైందవ స్థాపన ఉంటుంది, తదనంతరం మీ యొక్క రాజ్యం పరిపాలించదు అని చెప్పాడు. కానీ ఒక మహానుభావుడు మీ యొక్క వంశంలో జన్మిస్తాడు, గొప్ప యుగ పురుషుడు అన్నాడు. వారే శ్రీకృష్ణదేవరాయలు వారు. ఇక అంటే ముహూర్తానికి అంతటి ప్రాధాన్యత ఉంటుందమ్మా, ఆయుష్ అంత ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి యొక్క క్షేమాన్ని కోరి కట్టేటువంటి రక్షకి కూడా అంతటి ఆయుష్ అనేటువంటిది కలగాలంటే మంచి సమయం కావాలి. ఏ సమయం కావాలి అనుకున్నప్పుడు అక్కడ హోరలు ప్రధానంగా చూసుకోవాలి. ముహూర్తం కట్టే సమయానికి ఆ లగ్నానికి అష్టమ శుద్ధి ప్రధానముగా ఉండాలి. కాబట్టి
1:03 నుంచి 2:03 వరకు చంద్రహోర నడుస్తుంది. 2:03 నుంచి 3:03 వరకు శనిహోర ఉంటుంది. మళ్ళీ 3:03 నుంచి 4:03 వరకు గురుహోర ఉంటుంది. కాబట్టి శ్రావణ మాసము, శ్రావణ పౌర్ణమి, సోమవారము, చంద్రహోర. ఆ సమయంలో ఉన్నటువంటి లగ్నం ఏంటి అంటే ఆ సమయంలో వృశ్చిక లగ్నం నడుస్తుంటుంది. వృశ్చిక లగ్నము స్థిర లగ్నము, అంటే చరలగ్నము కాకుండా ద్విస్వభావ లగ్నం కాకుండా స్థిరంగా ఉండేటువంటి లగ్నం వృశ్చిక లగ్నం. కాబట్టి ఆ యొక్క వృశ్చిక లగ్నాన్ని గురువు చూస్తున్నాడు, శుభకరుడైనటువంటి. ఆ వృశ్చిక లగ్నాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఆ యొక్క వృశ్చిక లగ్నాన్ని చూస్తున్నాడు. ఆ వృశ్చిక లగ్నానికి అష్టమ శుద్ధి ఉంది. ఈ యొక్క ముహూర్తంలో 1:32 నుంచి 2:03 మధ్య కాలంలో వృశ్చిక లగ్నం ముహూర్త సమయం ఉన్నది. చంద్రహోర నడుస్తున్నటువంటిది. కాబట్టి ఆ సమయంలో గనక రాఖీ కట్టినట్లయితే చాలా శుభప్రదము. హోర చూసుకున్న వాళ్ళం అవుతాము, లగ్నము చూసుకున్న వాళ్ళం అవుతాము. కరణము భద్రాకరణం వెళ్ళిపోయి భవకరణం వస్తుంది. అలాగే ఆ రోజున ధనిష్ఠా నక్షత్రం కూడా ఉంటుంది. ఆ వృశ్చిక లగ్నాధిపతికి సంబంధించినటువంటి ధనిష్ఠా నక్షత్రం అది. కాబట్టి అన్ని విధాలుగా శుభ సమయంగా చెప్పవచ్చమ్మా. ఆ సమయం 1 గంట మధ్యాహ్నం 1:33 నుంచి 2:03 మధ్యకాలం, హాఫ్ ఎన్ అవర్ సమయం మంచిదని చెప్పవచ్చు. అయితే రాఖీ రక్షాబంధనం చేసేటప్పుడు పాటించాల్సినటువంటి నియమాలు ఏమన్నా ఉంటాయా అండి? పురాణాల ప్రకారంగా ఈ రాఖీ పండుగకి సంబంధించిన ప్రస్తావనలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇంకా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, ఆ బలి చక్రవర్తి దగ్గర ఉన్నటువంటి రక్షకుడుగా ఉన్నటువంటి విష్ణుదేవుని తీసుకోవడం అనేటువంటిది, తిరిగి వైకుంఠానికి పంపడం కోసం. ముఖ్యంగా ఇంకొక విధానంగా ఏం చెప్పబడి ఉందంటే, ఇదే బలి చక్రవర్తి మీద యుద్ధం చేసి పలుమార్లు ఓడిపోయాడు ఇంద్రుడు. కాబట్టి ఈసారైనా కానీ విజయం రావాలి, విజయం దక్కాలి నా భర్తకని ఇంద్రుని యొక్క భార్య అయినటువంటి శచీదేవి ఈ యొక్క శ్రావణ పౌర్ణమి రోజునే రక్షగా కట్టి, అప్పుడు ఆ రక్ష ప్రభావం వలన బలి చక్రవర్తి మీద విజయాన్ని పొందాడు ఇంద్రుడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడుతుంది, ఒక భార్య భర్తకి కూడా కట్టవచ్చు. అలాగే ఇక్కడ ఒక సోదరి సమానమైనటువంటిదిగా ఎవరైనా కట్టవచ్చు. లక్ష్మీదేవి బలి చక్రవర్తికి ఎక్కడ సంబంధం లేదు, రక్త సంబంధం లేదు, బంధుత్వం కూడా లేదు. కానీ ఒక సోదర భావంతో కట్టడం జరిగింది. ఇంకా ప్రత్యేకమైనటువంటి భావన ఏంటంటేనమ్మా, రాజసూయ యాగం చేసిన సందర్భంలో శిశుపాలుని సంహరించాల్సిన సమయం వచ్చింది విష్ణు అవతారంలో శ్రీకృష్ణుల వారికి. అన్నప్పుడు సుదర్శన చక్రాన్ని వదిలినప్పుడు ఆ సుదర్శన చక్రం కొస తగిలి ఈ యొక్క చూపుడు వెలికి కొద్దిగా దెబ్బ తాకుతుంది. అందరూ నిశ్చేష్టులైపోయి ఉంటారు. కానీ ద్రౌపది మాత్రము తన సోదరుడే, ఎందుకనంటే బావ అనేటువంటి యొక్క భావంతో కృష్ణుని అర్జునుడు పాండవులందరూ పిలుస్తారు కదా, మరి వారి ధర్మపత్ని సోదరుడే అవుతాడు కదా. అప్పుడు అన్నయ్యకి ఏదో అయిపోయిందని చెప్పి తటాలున, అంటే స్త్రీమూర్తి కదమ్మా, ఏ చిన్న సంఘటన జరిగినా ద్రవించిపోతుంది. అంటే ఆ మొహంలో ఆ యొక్క భావంలో తనకు బాధని కనిపిస్తుంది. అన్నయ్యకి ఏదో జరిగిందని చెప్పి తన చీర కొంగుని చింపి ఆ యొక్క చూపుడు వేలికి కట్టుకట్టింది. అంతటా శ్రీకృష్ణ భగవానుడు వారు సంతోషించి ఏమన్నారంటే, నీవు నాకు దెబ్బ తగిలిందని చెప్పి నీ యొక్క హృదయం ద్రవించిందమ్మా, కాబట్టి ఎంత మంచిదానివైతే నీ యొక్క విదారతని నువ్వు చాటుకుంటావు, కాబట్టి నీకు అవసర సందర్భంలో నేను నీకు రక్షగా ఉంటానని చెప్పాడు. అదే ముహూర్తం శ్రావణ పౌర్ణమి. కాబట్టి ఆ యొక్క ద్రౌపది వస్త్రాపహరణం జరిగే సందర్భంలో ఆమె మానభంగం చెడిపోకుండా వస్త్రాలను అందించినటువంటి సందర్భం, అవసర సమయంలో ఆదుకున్నాడు. ఒక్క 100 పోగిస్తేనే ఆదుకున్నాడంటే భక్తి తత్పరతో భగవంతుని ప్రార్థిస్తే మనల్ని అవసర సందర్భంలో మనల్ని ఆదుకోడా, ఇదే మనకు భగవంతుడు ఆదుకుంటాడని చెప్పి ఇదే తార్కాణం. కాబట్టి మనకు ఈ యొక్క బలి చక్రవర్తి సంబంధించినటువంటి సంగ్రామం జరిగిందో లేదో మనకు తెలియదు, పురాణాల ప్రకారం మనం చెప్పుకుంటున్నాం, నమ్మాలి. కానీ ద్వాపర యుగం మాత్రం నమ్మాల్సిందే కదా, జరిగింది కదా, ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగింది కదా, ఇదంతా జరిగినప్పుడు ఈ యొక్క సంఘటన కూడా జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విధి విధానం కూడా ఒకటి ఉందమ్మా. ఏంటి ఆ విధానం అన్నప్పుడు, మనం ఎలాగో 1:32 వరకు భద్రాకరణం ఉంది కాబట్టి ఆ సమయం లోపల సోదరునికి కట్టకూడదు. కాబట్టి ఆ యొక్క సోదరునికి కట్టేటువంటి రక్ష 9 గ్రంథములు కానీ, లేదా 5 ముళ్ళు కానీ, లేదా 3 ముళ్ళు ఉన్నటువంటిది కానీ, మీరు నూలుతో కానీ పత్తితో చేసినటువంటి తోరములు అంటే రక్ష దారములు తయారు చేసుకోవాలి. దానికి చక్కగా పసుపు అద్దాలి. తర్వాత ఈ యొక్క రాఖీ కట్టేటువంటి సందర్భంలో బంగారంతో చేసినటువంటిదైనా కానీ, వెండితో చేసినటువంటి రాఖీ అయినా కట్టమన్నది. బంగారం అందరికీ శక్తి ఉండదు కాబట్టి వెండి 300-400 రూపాయల్లో వెండి రాఖీ దొరుకుతుంది. కాబట్టి ఆ వెండి రాఖీ
మరియు ఈ తోరములు రక్షగా కట్టినటువంటి 3 తోరములు ఉన్నటువంటిది ఆ అమ్మవారి యొక్క చిత్రపటం ముందర మీరు నిక్షిప్తం చేసుకోవాలి. తమలపాకులు 3 తమలపాకులు పెట్టి ఆ తమలపాకుల్లో 2 వక్కలు ఈ తోరములు రక్షగా కట్టాల్సిన తోరములు మరియు రాఖీ మీరు కొని తెచ్చుకున్నటువంటి రాఖీ పెట్టి ఉదయాన్నే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఉదయం 8:03 వరకు 8:15 వరకు శ్రవణ నక్షత్రం ఉంది. కాబట్టి ఆ శ్రవణ నక్షత్రం చంద్రుని నక్షత్రం, పైగా పౌర్ణమి చంద్రుడికి సంబంధించింది, వారం కూడా సోమవారం అయింది. కాబట్టి ఆ 8:08 లోపల కాలకృత్యాదులన్నీ తీర్చుకొని ఆ యొక్క తోరానికి లలితా సహస్రనామ పారాయణం పూజ చేయండి, అర్చన చేయండి, లలితా త్రిశతితో అర్చన చేయండి. చేసిన తర్వాత ఆ విధంగా ఆ కార్యక్రమం దానికి ఆ తోరానికి రాఖీకి నైవేద్యంగా ఏదైనా కానీ పండ్లో ఏదైనా పెట్టవచ్చు. ఆ యొక్క తోరానికి హారతి ఇచ్చి పండ్లు నైవేద్యంగా పెట్టవచ్చు. చేసిన తర్వాత అక్కడితో ఆ పని పూర్తవుతుంది. తర్వాత సోదరునికి మధ్యాహ్నం ఇంటికి పిలిపించాలి. పిలిపించిన తర్వాత ఆ సోదరికునికి సోదర సమానుడైనటువంటి వారికి లేదా భర్తకి లేదా గురువు శిష్యునికి ఇంటికి పిలిపించుకోవాలి. లేదా ఒక స్నేహితుడినైనా ఇంటికి పిలిపించవచ్చు. పిలిపించిన తరువాత అప్పుడు వారికి ఇష్టమైనటువంటి భోజన పదార్థాలన్నీ తయారు చేసి వారికి కడుపు నిండా భోజనం పెట్టాలి. పెట్టిన తర్వాత అప్పుడు ఇత్తడి పళ్ళెంలో కానీ రాగి పళ్ళెంలో కానీ స్టీల్ పళ్ళెంలో వాడకూడదు. చేసినటువంటి లేదా ఒక మట్టి ప్రమిదను పెద్దదైనా తీసుకోవాలి. తీసుకొని అందులో 2 దీపారాధన కుందులు పెట్టి అందులో ఒత్తిని 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అందులో దీపారాధన. అప్పుడు 2 దీపపు కుందుల్లో 2 దీపాలు వెలుగుతాయి. అలాగే 2 పోగ చెక్కలు, కట్టవలసినటువంటి రక్ష మరియు వెండి రాఖీ లేదా మామూలు రాఖీ పెట్టిన తర్వాత అప్పుడు సోదరుని కానీ భర్తని కానీ శిష్యుని కానీ లేదా స్నేహితుడిని కానీ తూర్పు వైపున ఫేస్ పెట్టాలమ్మా. తూర్పు వైపున ఫేస్ పెట్టిన తర్వాత అప్పుడు ఆ యొక్క సోదరి స్త్రీమూర్తి చక్కగా ఆ యొక్క దిష్టి తీస్తారు కదా, ఆ విధంగా మీరేంటంటే ఆ మంగళహారతి ఇవ్వాలి. మంగళహారతి ఇచ్చిన తర్వాత అప్పుడు తన చేతిలో అక్కడ పళ్ళెంలో ఉన్నటువంటి పోక చెక్క తీసుకొని అతనికి మంచి జరగాలి, ఉన్నటువంటి దిష్టి అంతా పోవాలని మనసులో భావన చేసుకుంటూ క్లాక్ వైజ్గా అంటే కుడి చేతి నుంచి ఎడం వైపుకి తిప్పి ఆ విధంగా ఆ పోక చెక్క పక్కకు పడేయాలి. మళ్ళీ 2వ పోక చెక్క తీసుకొని మళ్ళీ అదే భావన చేసుకుంటూ ఎడమ నుంచి మళ్ళీ కుడికి ఆ విధంగా తిప్పి ఆ యొక్క పోక చెక్క పడవేయాలి. పడవేసిన తర్వాత అప్పుడు ఆ యొక్క 1:33 నుంచి 2:03 మధ్య కాలంలో నీకు చక్కగా అమ్మవారితో అనుగ్రహం కలిగించే విధంగా పూజ చేశాను, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం శక్తి అంతా కూడా ఇందులో ఉంది. అప్పుడు లక్ష్మీ అమ్మవారు రక్షగా కట్టేటప్పుడు ఏం చేసిందంటే ఆ రక్ష కట్టిన తర్వాత బలిచక్రవర్తి యొక్క శక్తి అంతా కూడా ఆగిపోయిందట. అందుకనే ఏనబద్ధో బలిరాజు అని చెప్పేటువంటి ఒక శ్లోకము. కానీ ఆ శ్లోకము అందరూ చదవలేరు కాబట్టి భావం ఎలాగా చేసుకుంటూ కట్టాలంటే బలిచక్రవర్తి అంతటి వ్యక్తి యొక్క శక్తినే బంధించిన ఓ తోరమా, నీవు కూడా నా సోదరునికి, నా భర్తకి, నా శిష్యుడికి, నా స్నేహితుడికి రక్షగా ఉండు, ఆ దుర్గాదేవి ఆ లలితాదేవి యొక్క శక్తి నీవు అనుగ్రహించు అని చెప్పే భావంతో ఉండి ఆ రక్ష కట్టాలి. కట్టిన తర్వాత తనకన్నా సంబంధించినటువంటి తాను తెచ్చుకున్నటువంటి లౌక్యంగా కట్టుకునే మన ఇష్ట ప్రకారం బయట కొనుక్కొచ్చుకుంటాం కదా, ఆ రాఖీ కట్టాలి. కట్టిన తర్వాత సోదరునికి తీపి పదార్థం పెట్టాలి. అప్పుడు ఆ సోదరుడు ఆ యొక్క స్త్రీమూర్తి ఆనందించే విధంగా తగు బహుమతులు కూడా ఆ యొక్క సోదరుడు ఇవ్వాలి. భర్త ఇవ్వాలి, శిష్యుడు గురువుకి ఇవ్వాలి, అలాగే స్నేహితుడు స్నేహితురాలికి ఇవ్వాలి. తర్వాత తనకన్నా పెద్దవాడైతే సోదరుణ్ణి ఆశీర్వచనం తీసుకోవాలి, లేదా తనకన్నా చిన్నవాడైతే అక్క ఆశీర్వచనం తీసుకోవచ్చు. భర్తకు ఎలాగో ఆశీర్వచనం తీసుకుంటారు, అలాగే శిష్యుడు ఎలాగో గురువుకు ఆశీర్వచనం తీసుకుంటాడు. స్నేహితుడు స్నేహితురాలకు వచ్చినప్పుడు అక్కడ స్నేహమే అనే భావన పెట్టుకుంటూ ఆలింగనం చేసుకుంటే సరిపోతుంది. అది. ధన్యవాదాలు గురువు గారు. ఈరోజు రాఖీ పౌర్ణమి విశిష్టతను, అసలు రాఖీని చేయడానికి ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలండి మీకు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో తెలుసుకున్నాం కదండి, పురాణాల ప్రకారం రాఖీ పౌర్ణమి యొక్క విశిష్టతను ఎలా చేయాలో కూడా తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.